ఎంఎస్ఎంఈల గురించి ఆ మధ్యన మనం చర్చించుకున్నాం సార్. ఎలా ఎంఎస్ఎంఈలు అనేటువంటి అసలు కొత్తగా రిజిస్ట్రేషన్ కావట్లేదు, అంత గతంలో ఎన్ని అయ్యాయి, ఇప్పుడు ఎన్ని అయ్యాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సార్. అయితే ఎంఎస్ఎంఈల పరిస్థితి అలా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా చాలామంది అప్పుడు రోడ్డెక్కిన పరిస్థితి కూడా చూసాం సార్. ఎన్ఆర్ఐని ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అవి ఇవ్వట్లేదని అవన్నీ కూడా. ఇదిలా ఉంటే హెరిటేజ్ సంస్థకు మాత్రం చాలా భారీగా రాయితీలు ఇస్తూ తాజాగా క్యాబినెట్ ఆమోదించింది సార్. దానికి ఏంటంటే ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహణకి చాలా భారీ ఎత్తున రాయితీలు ఇచ్చారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీలు ఇవ్వటం కానీ, ఇంకా కరెంటు బిల్లులో యూనిట్కి ₹1 చొప్పున సబ్సిడీ ఇవ్వటం కానీ, ఇలా చాలా ఇవి ప్రకటించారు సార్. మరి ఈ విషయం మీద చాలా కాదు, చాలా అంటే ఎంత చాలా అంటే 100 కోట్ల రూపాయల బెనిఫిట్. 100 కోట్లు అంటే ప్రజాధనం అండి. ఇది ప్రజాధనాన్ని అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిశ్రమలకి ఇంత దారుణంగా అధికార దుర్వినియోగం చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా అసలు ఇది సాధ్యమైనా. దీన్నే తీసుకోవాలి మనం గతంలో కూడా చర్చించాం, అబ్యూజ్ ఆఫ్ పవర్. ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్కి ఎంత విచ్చలవిడిగా నిర్భయంగా అసలు మనకు ఎదురేంటి అనేటువంటి రీతిలో ఈ కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి తీరుకు సంబంధించినట్టయితే, ప్రభుత్వం అనేది దేనికోసం అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల పన్నుల డబ్బుతో ప్రభుత్వ విధానాలు అమలవుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనల్ని ఉదయించేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే అధికారం నిజంగా ప్రజా ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నారా? వీళ్ళు డబుల్ ఇంజిన్ అయినా సింగిల్ ఇంజిన్ అయినా, లేదు కొంతమంది వ్యక్తులకి కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించడానికి మీరు ఉపయోగిస్తున్నారా అనేటువంటిది ఇక్కడ చర్చ, ప్రశ్న. ప్రభుత్వ అధికారాన్ని వ్యక్తిగత రాజకీయ లేదా వర్గ ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగం అంటారని మనం గతంలో కూడా చర్చించాం. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీలు, పవర్ ఇన్సెంటివ్లు, జిఎస్టీ రియంబర్స్మెంట్లు, వీటన్నిటి మీద కూడా ఇవాళ మనం చాలా కీలకమైనటువంటిది ఆలోచించగలిగినటువంటి ప్రజలు, మేధావులని అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారంలో ఉన్నటువంటి ఒక సంస్థకి ఇవ్వడం అనేటువంటిది సముచితమేనా? పైగా సార్ చిన్న సబ్మిషన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారండి ఆయన. ఏంటంటే అసలు హెరిటేజ్ కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకుండా స్వతంత్రంగా ఎదిగినటువంటి సంస్థ అది. నేను ముందే మా కుటుంబ సభ్యులకు చెప్పాను, అసలు ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఈ సంస్థలో అని కూడా అసెంబ్లీ చెప్పారు. తర్వాత ఈ నిర్ణయం తీసుకునే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకునే టైంకి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారు. అంటే అసలు ఏంటి నిజానికి ముందు బ్రీఫ్గా అసలు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తారు? ఏ రాష్ట్రమైనా పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇందుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, మొదటిది పెట్టుబడులు రావటం, రెండవది ఉద్యోగాలను సృష్టించడం, మూడవది రాష్ట్ర ఆర్థికాభివృద్ధి. ఈ లక్ష్యంతో ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిశ్రమలకి కొన్ని ప్రత్యేక సబ్సిడీలు ఇచ్చినట్టయితే మనం డెఫినెట్గా ఆహ్వానించాల్సిందే. పరిశ్రమలకు ఇచ్చే ముఖ్యమైనటువంటి ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కనుక మీరు అదే తరహాలో అంటే నిష్పాక్షికంగా కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా మనం ఇవ్వాల్సిందే. ఇవేంటివి? అప్గ్రేడేషన్ సబ్సిడీ అంటే పాత యంత్రాలని కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఇది. తర్వాత పవర్ ఇన్సెంటివ్ అంటే పరిశ్రమలో ఉపయోగించే విద్యుత్తు ప్రభుత్వం యూనిట్కి ₹1 చొప్పున ప్రోత్సాహకం ఇస్తుంది. ఇది విద్యుత్ ఖర్చుని తగ్గించడానికి తీసుకునేటువంటి నిర్ణయం. తర్వాత 100% జిఎస్టీ రియంబర్స్మెంటు. ఇది కొన్ని పరిశ్రమలకు వారు చెల్లించినటువంటి జిఎస్టీ మొత్తాన్ని తిరిగి చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధానంగా ద్వారా కూడా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. తర్వాత కొంత ఊతం ఇస్తే అది పరిపుష్టంగా ఉంటాయి. సో సిద్ధాంతపరంగా ఇది ఓకే, సిద్ధాంతపరంగా చూసినప్పుడు ఇది జరగాల్సినటువంటి విధానమే. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, కొంత ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వానికి భవిష్యత్తులో పన్ను ఆదాయాలు పెరుగుతాయి. అందుకనే చాలా రాష్ట్రాలు కూడా ఈ 3 విధానాల్ని పాటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలకి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ప్రోత్సాహకాలతో కాదు. సమస్య ప్రధానంగా ఏంటంటే ఏ విషయంలో వీళ్ళు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ లక్ష్యాలతోనే చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అంటే అన్ని పరిశ్రమలకి మరి ఇదే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా, లేకపోతే కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రత్యేకంగా ఇస్తున్నారా? నియమాలన్నీ అందరికీ ఒకే రకంగా అమలవుతున్నాయా? కాదు అన్నట్లయితే మన వాళ్ళకి మనకి మాత్రమే ఇలాంటివి, కంపెనీలకు మాత్రం ఇలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయా? ఇక్కడే అధికార దుర్వినియోగం అనేటువంటి ఆరోపణలు వస్తుంటాయి. అధికార దుర్వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏంటంటే ఇది ఒక్కసారిగా జరిగేటువంటి విషయం కాదు, ఇది గమనించాలి జాగ్రత్తగా. ఎందుకంటే కొన్ని విధానాల ద్వారా జరుగుతుంది. ఉదాహరణకి ఒక కంపెనీకి మాత్రమే ప్రత్యేకంగా సబ్సిడీ ఇవ్వటం, ఈ నియమాలన్నీ కూడా మార్చి ఆ కంపెనీకి లాభం కలిగించడం, ప్రాజెక్టుకి అనవసరంగా భారీ సబ్సిడీలు ఇవ్వటం, ఇవి కనుక సరైన ఆడిట్ లేకుండా జిఎస్టీ రియంబర్స్మెంట్ ఇవ్వడం, ఇవి కనుక జరిగినట్లయితే ఇక్కడే అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటి సమస్య ఇది అవుతుంది. ఎందుకంటే ఇది ప్రజాధనం, ప్రజల డబ్బు. ప్రభుత్వ బాధ్యత ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ప్రభుత్వ డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు, ప్రజల పన్నుల నుంచి వసూలు చేసేటువంటి డబ్బు. కాబట్టి అది ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది, ఎంత ప్రయోజనం కలుగుతుంది, తద్వారా తిరిగి రాష్ట్రానికి అది ఏమైనా ఉపయోగపడుతుందా, లేదు సొంత వ్యక్తులకు బెనిఫిట్ అవుతుందా అని తెలుసుకునేటువంటి హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఇదే ఇక్కడ పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఇక్కడ ఉండాలి. ఈ రెండూ లేనట్లయితే ఖచ్చితంగా ఒక అనుమానాలు వస్తాయి. ప్రభుత్వ పరిశ్రమలకు ఇచ్చేటువంటి సబ్సిడీ వివరాలు, ఎంత శాతం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీరు హెరిటేజ్కి ఇచ్చారనేది ముందు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిజంగా ఇది ఒకవేళ సమాజ అభివృద్ధికి ఉన్న రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందా, లేదు మీ పర్సనల్ బెనిఫిట్ అవుతుందా? రాజకీయ ఆరోపణలు అంటారా? సరే, రాజకీయాల్లో వాళ్ళు చేసేటువంటి వదిలేద్దాం. మీరు చెప్పండి, ఒక పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంకో పార్టీ విమర్శించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమే. అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే అది వేరు. కానీ కొన్ని కంపెనీలకు మాత్రమే మీరు లాభం కలిగిస్తున్నారనే ఆరోపణకి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. హెరిటేజ్కి మాత్రమే ప్రత్యేకమైనటువంటి రాయితీలు దేనికోసం, దట్టు 100 కోట్ల రూపాయల రాయితీలు దేనికోసం అనే దాన్ని ఖచ్చితంగా మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పర్యవేక్షణ, నిర్ణయాలు ఇవన్నీ పర్యవేక్షించడానికి కొన్ని సంస్థలు ఉంటాయి, వాటిని మీరు విస్మరించొద్దు. ఇవాళ మీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని అనుకోవద్దు. రేపు ఏమవుతుందంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఖచ్చితంగా విజిలెన్స్ సంస్థలు, క్యాగ్, ఆడిట్ వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా మీ నిర్ణయాలను పరిశీలిస్తాయి. ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా వీటి యొక్క రెస్పాన్స్ ఉంటుంది. ఆ విధంగా మరి రేపొద్దున మీడియా, సరే ఇక మీడియా అనేది ఏంటంటే మీకు కంప్లీట్ మీకు తెలిసినటువంటి, మీకు అనుకూలంగా పనిచేసేటువంటి మీడియానే మెజారిటీ మీడియా ఉంది. కాబట్టి మిగతా వాళ్ళది కంఠశోష, మనబోటి వాళ్ళం మాట్లాడినా కూడా ఇది కంఠశోష కిందకే వస్తుంది తప్ప దీని ఇంపాక్ట్ ఏం పెద్దగా ఉండదనేటువంటి ఒక ధైర్యం, భరోసా మీకు ఉంది. కానీ మీడియా బాధ్యత ఏంటంటే ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కూడా ఇలాంటి విషయాలను ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలని విశ్లేషించాల్సినటువంటి బాధ్యత, ప్రశ్నలు అడగాల్సినటువంటి బాధ్యత మీడియా బాధ్యత. కాబట్టి లేకపోతే మనకేముంది చేసుకుంటే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా ఒక డిబేటబుల్గా ఉండాలి. పరిశ్రమలు రావటం అవసరమే. కానీ ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధికి ఈ పరిశ్రమలు ఉపయోగపడాలి. మళ్ళీ మళ్ళీ చెప్తుంది అది. సో పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఉండవు, ఆర్థిక అభివృద్ధి ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు పరిశ్రమలను ఆకర్షించడానికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి, అన్ని సంస్థలకి ఈక్వల్గా దీన్ని అప్లికబుల్గా ఉండాలి. కానీ ఇక్కడ బ్యాలెన్స్, సమతౌల్యం జరుగుతుందా? పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందరికీ కూడా ఇదే రకంగా ఇస్తున్నారా? ఆ పారదర్శకత ఉందా అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. సార్ ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు అక్కడ వచ్చే ఉద్యోగాలు కూడా 100 లోపే అని అంటున్నారండి. అసలు ఇది ఏంటంటే కానివ్వండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి, న్యాయం ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. అంతే తప్ప అధికార దుర్వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనకరంగానే ఉండాలి తప్ప వ్యక్తుల లాభానికో, సొంత వ్యవస్థల లాభానికో ఉపయోగపడటం, ప్రజాధనాన్ని ఆ విధంగా మీకోసం మీరు ఉపయోగించుకోవటం అనేటువంటిది బాధ్యతాయుత పాలనలో బాధ్యతాయుతమైనటువంటి పాలకులు చేసేటువంటిది కాదు. కాబట్టి ప్రజల విశ్వాసం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి ఆ ప్రజా విశ్వాసానికి అనుగుణంగానే మీరు హెరిటేజ్కి ఈ రోజున ఈ బెనిఫిట్స్ అన్నీ చేశారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చూడండి, ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో మనం చూసాం. అంటే ఎంఎస్ఎంఈలు
చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించాలని ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఒక ప్రత్యేక రాయితీలు ఇచ్చింది, ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమైంది? ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా లేవండి. కొత్త రిజిస్ట్రేషన్ సరే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆందోళన చేశారు కదా. ఆందోళన చేస్తే కూడా వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి హామీ మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పాపం ఏదో ఉత్సాహంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, కొంతమందికి మనబోటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని కొంతమంది యువత మహిళలు ఎన్ఆర్ఐలు కూడా సార్, ఎన్ఆర్ఐలు కూడా పాపం వాళ్ళు వచ్చి పెడితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ లేవంటే అసలు ఏమి సబ్సిడీస్ లేవంట. అలాంటిది ఎంఎస్ఎం ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 అంశాలు కూడా మోస్ట్లీ దట్ షుడ్ బి అప్లికబుల్ టు ఎంఎస్ఎంఈస్. అంటే చిన్న పరిశ్రమలకి మీరు ఈ తరహా ప్రోత్సాహాలు ఇవ్వాలి. వాళ్ళనేమో పూర్తిగా ఇగ్నోర్ చేసేసి మీ సంస్థకు సంబంధించి ఎందుకు ఇప్పుడు ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మీరు ఎందుకు తీసుకున్నారో 100% జిఎస్టీ రీఎంబర్స్మెంటు, కరెంటు బిల్లుల్లో యూనిట్కి ₹1 పేమెంటు, తర్వాత హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 5.66%, ఫ్లేవర్డ్ పాలు 1.31%, పన్నీరు 4% పెంచాలని నిర్ణయించుకోవటం, ఫుడ్ ప్రాసెసింగ్ 4.0 కింద భారీ రాయితీలు, వీటన్నిటిని కూడా క్యాబినెట్ ఆమోదించిందంటే మరి ఈజ్ ఇట్ నాట్ ఏ అబ్యూజ్ ఆఫ్ పవర్ అండి? అధికార దుర్వినియోగం కాదా? దీన్ని మరి ప్రశ్నించడం అనేటువంటిది తప్పు కింద చూడాలా? కాబట్టి ఇక్కడ 290 హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్స్ 290.68 కోట్లతో అప్డేషన్ చేసేటువంటి మెగా ప్రాజెక్టుని ఎందుకు మీరు ఆమోదించాలి, ఏ లక్ష్యాలతో మీరు దీన్ని ఆమోదించాలనేది కూడా ముందు ప్రజలకు వివరించాలి. వివరించిన తలేదు పోనీ ఆమోదించిన తర్వాత అయినా కూడా చెప్పాలి. చెప్పారా అంటే ఈ రోజుకి కూడా లేదు. మరి ఇంత అడ్డగోలుగా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి? 5 ఏళ్ల పాటు 100% జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అంటే యూనిట్కి ₹1 విద్యుత్ అంటే ఈ టెక్నాలజీ సబ్సిడీ పేరుతో అప్గ్రేడేషన్ అంటే 50% వరకు అంటే 100 కోట్ల వరకు కూడా ఈ రాయితీల రూపంలో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. ఇది మరి అసలు నిజానికి ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సంస్థలకు సంబంధించినటువంటి వాటికి అంగీకరించకూడదు. ఒకవేళ వీళ్ళు చేస్తామన్నా వీళ్ళు తిరస్కరించాలి. కానీ ఇదేంటండి? ఇదేమిటి అసలు? ఇదే ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది? ఇది కొసమెరుపు ఏంటంటే సార్, ఇది ఆ సమావేశంలో బయటకు వచ్చి పార్థసారథి గారు చెప్తారు కదా, ఈ అంశం మాత్రం చెప్పలేదంట మీడియా. అంటే జనాలకి ఏదో తెలియదు, తర్వాత ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేవు మన. కానీ డెఫినెట్గా కింద నేను చెప్పినట్టు డే విల్ కమ్ సర్టన్లీ, డెఫినెట్గా దీని మీద కాగు పరిశీలన ఉంటుంది. ఇంకా అన్ని రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. అది ఏదో ఒక రోజు డెఫినెట్గా దీని గురించి మాట్లాడుతుంది. అందుకని చెప్పని ఈ తరహా అధికార దుర్వినియోగం అయితే దీన్ని ప్రజలు హర్షించరు, ఆమోదించరు. ఇది ఖచ్చితంగా చాలా అన్యాయం. ముందు దేశంలో ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద పరిశ్రమలకి ₹99 భూమి ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా. మరి ₹99 వాళ్ళకి భూములు ఇస్తారు, మీ సంస్థలకు సంబంధించి మీరు ₹100 కోట్ల వరకు మీరు బెనిఫిట్స్ పొందుతారు. కానీ స్వయం కృషితో పైకి రావాలి అనే ప్రయత్నం చేసేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఒక ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు, ఔత్సాహికులు, మహిళలు, వాళ్ళు ఎంఎస్ఎంఈలు పెట్టుకుంటే ఎంత నిర్దయగా వాటిని నిర్లక్ష్యం చేయడం. నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. భారీ ఎత్తున హడావిడి చేసి నూజివీడికి, కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర ప్రాంతంలో ఎంఎస్ఎంఈలు అని చెప్పని ఏదో పెద్ద ఒక ప్లేస్ అలాట్ చేశారు. చేస్తే అదంతా కూడా అక్కడ ఏదో కొన్ని కట్టారు. వాళ్ళు ఏం చేశారంటే భవిష్యత్తులో ఇక్కడ ల్యాండ్ మనకి బాగా పెరుగుతుందని చెప్పని అంతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో చేసుకొని మొత్తం తుప్పలు, ముళ్ళు అన్నీ ఇదైపోయినవి అంతే తప్ప అసలు అక్కడ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితులే కనపడలా. ఉత్సాహంగా కొంతమంది స్టార్టింగ్లో ఏదో చేశారంట. అన్నీ కూడా తుప్పెక్కిపోయిన యంత్రాలు, మూతపడిపోయిన యంత్రాలు, చెట్లు, దుమ్ము, ధూళి, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. నేను స్వయంగా పర్యవేక్షించాను. తాజాగా మనం చర్చించుకున్నాం సార్, పరిశ్రమలు కూడా ఈ వీళ్ళ తాకిడి తట్టుకోలేక భూములు వెనక్కి ఇచ్చేసారని. అది కూడా ఉంది, అది వేరే వాళ్ళ పరిశ్రమ. అది సో అందుకని ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్, మన సంస్థల కోసం, మన కోసం మనం అధికారాన్ని వాడుకోవటం అనేది ఇంతకంటే అన్యాయం, దారుణం మరొకటి ఉండదు. ఇది దీనికి సంబంధించి. సార్ మరొక అంశం, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత, ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి